హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు అడ్డూరి ఛానల్. నా పేరు అడ్డూరి. అందరికీ నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. దాంతోపాటుగా ఒకటైతే క్లియర్గా చెప్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు మనం బిగ్ బాస్ తెలుగు నైన్త్ ఎపిసోడ్లో ఉన్నాం. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను 40 మినిట్స్ 30 మినిట్స్ 35 మినిట్స్ అంత లెంతీగా పెట్టాలని అయితే అనుకోవట్లేదండి. నేను చాలా బ్రీఫ్గా డెఫినెట్గా కీ పాయింట్స్ ఎవరైతే ఇద్దరు సభ్యుల మధ్య ఏ కీ పాయింట్స్ అయితే ఉంటాయో, ఏ తప్పుల వల్ల అలా బిహేవ్ చేయాల్సి వచ్చిందో, అలా బిహేవియర్ హోమ్లో ఎలా రన్ అవుతుంది, ఈ విషయాల మీద మాత్రమే నేను మీకు విషయం తెలియజేయడానికి నేను ట్రై చేస్తాను. మ్యాక్స్ టు మ్యాక్స్ నా వీడియోలన్నీ మీరు చూడండి. 10 to 13, 14 మ్యాక్సిమం 15 మినిట్స్కి మించి అయితే వీడియో ఉండదండి. ఎందుకంటే మీరు 45 మినిట్స్ 50 మినిట్స్ నా వీడియో చూసేటట్టయితే డెఫినెట్గా మీరు వెళ్ళి హాట్స్టార్లో చూసుకో ఉంటారు, మొత్తం ఎపిసోడ్ చూసుకో ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే మీరు చూసిన దాంట్లోండి ఇద్దరి మధ్య మీకేమనిపించిందో ఫీలింగు, అలాంటి ఫీలింగే నాకు అనిపించిందా లేదా అని జస్ట్ కంపేర్ చేసుకోవడానికే ఈ వీడియోస్. నేనైతే అంతకుముందు ఆదిరెడ్డి గారిది కానీ మిగతా వాళ్ళది కానీ చూసేది అలాగే చూసేవాడిని. సో నేనేంటంటే దాన్ని బ్రీఫింగ్ చేయడానికి, ఇప్పుడు ఆదిరెడ్డి గారు ఇస్తారు 40-45 మినిట్స్, రోజుకు 4 వీడియోలు పెడుతుంటారు ఆయన. సో నేనేమంటానంటే ఆ రోజంతా లైవ్ నేను కూడా చూస్తాను, బట్ జస్ట్ బ్రీఫింగ్ ఇచ్చి చాలా తక్కువలో అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అవడమే సంజన గారు ఏంటంటే కొద్దిగా తన కెప్టెన్సీలో ఏవైతే దీనికి ముందు ఎపిసోడ్స్లో తప్పులు జరిగాయో దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలని చెప్పి అందరినీ పిలిచి ఎవరైతే టెనెంట్స్ ఉన్నారో సెలబ్రిటీస్ బయట వాళ్ళకి సంబంధించి ఫుడ్ ఇచ్చేటప్పుడు నేను మానిటర్గా ఉన్న ప్రియాకి ఇన్ఫామ్ చేస్తాను, మా ఇద్దరం డిస్కస్ చేసి దాన్ని బట్టి వాళ్ళకి ఫుడ్ ఇద్దామనేది తన డెసిషన్ తీసుకొని చెప్పడానికి ట్రై చేసింది మిగతా వాళ్ళకి. బట్ అది అందరికీ ఎలా ప్రొసీజర్ ఏంటి, ఎంత ఇస్తారు ఏంటి అనే దాని మీద క్లారిటీ కోసం డిస్కషన్ అయితే సాగింది. అందులో శ్రేజ ఎక్కువ క్లారిటీ కావాలని చెప్పి పదే అడగడం వల్ల సంజన గారికి ఏంటంటే కొద్దిగా ఇరిటేటింగ్గా ఫీల్ అయింది. బట్ ఒకటి, కెప్టెన్ అనేవాళ్ళు ఇన్స్ట్రక్ట్ చేయొచ్చు, కమాండ్ చేయొచ్చు, అన్నీ ఉంటాయి. అలాగే అవతల వ్యక్తిని వినేటట్టు చేసుకునే బాధ్యత కూడా చెప్పేవాడు కాదు కెప్టెన్ అయినా ఎవరైనా. అవతల వ్యక్తులు వినాలి అంటే నువ్వు చెప్పే విధానం కూడా కరెక్ట్గా ఉండాలి, చెప్పే పాయింట్ క్లారిటీ ఉంటే ఆటోమేటిక్గా ఎవరైనా సరెండర్ అవుతారు మన మాటలకి. బట్ సంజన గారి దగ్గర ఏంటంటే డామినేటింగ్ ఉండడానికి ట్రై చేస్తుంది మ్యాక్సిమం. చెప్పే తన పాయింట్ కరెక్ట్ అయినప్పటికీ చెప్పే విధానం వల్ల అవతల వ్యక్తికి కొద్దిగా ఏంటంటే తీసుకోవాలంటే కష్టం ఉంటుంది. ఏమేంటి మాకు డిక్టేట్ చేస్తుందా, ఏమన్నా మాకు అదా ఇదా అనే చెప్పి. కాకపోతే ఆబ్వియస్లీ అల్టిమేట్గా తన కెప్టెన్ కాబట్టి అది తప్పో ఒప్పో ఫాలో అవ్వాలి, దాన్ని చెప్పాల్సిన విధంగా నిరసన తెలియచేయాలి. ఎందుకంటే ఆడియన్స్ చూస్తుంటారు కాబట్టి. రేపు పొద్దున్న జడ్జిమెంట్ ఆమె నామినేషన్లో ఉంటే ఈ వీక్ ఎలాగో నామినేషన్లో ఉండదు, ఎందుకంటే తన కెప్టెన్ కాబట్టి ఎక్సెప్షన్ ఉంటుంది. సో ఆ పై వీక్లో వచ్చినప్పుడు మీరు ఆ పాయింట్లు ఏమైనా తప్పు చేయడం డెఫినెట్గా ఓటింగ్లో చెప్పండి, జనాలకు చెప్పచ్చు. సో నా వరకైతే ఏమంటారంటే కెప్టెన్ తప్పు చెప్పినా ఒప్పు చెప్పినా ఆమెకు తెలియజేసేసి ఓపెన్గా తెలియజేసేసి మూవ్ ఫార్వర్డ్ అయిపోతే కరెక్ట్. ఎక్కువ టూ మచ్ ల్యాక్ చేయడం అనేది కూడా అది దానివల్ల ఏమైందంటే ఆ తప్పు కాస్త ఒప్పు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ మధ్యలో ఇది ఎంత డిస్కషన్ అయిన తర్వాత సంజన గారు, మనీష్, శ్రీజ అండ్ పవన్కి నలుగురు కిచెన్లో కూర్చొని చిన్న డిస్కషన్ ఏంటంటే ఈ ఫుడ్ ఏదైతే ఉందో ఈ ఫుడ్కి సంబంధించి ఒక స్టాకిస్ట్ని పెడదాము, స్టాక్ హోల్డర్ అంటే స్టాక్ మానిటర్ పెడదామనేది కాన్సెప్ట్. ఎందుకంటే ఈ బైఫెరికేట్ అంటే ఈ టెనెంట్స్కి ఎంత ఇవ్వాలి, ఓనర్స్కి ఎంత ఉంచాలి, ఇందులో థెఫ్ట్లు కూడా అంటే దొంగతనాలు టూ మచ్గా చేస్తున్నారు. లాస్ట్ వీక్ మనం వర్స్ట్ దొంగతనాలు కూడా లిమిట్ ఉంటుంది, చూసేవాడు చిరాగ్గా ఉంటుంది. ఆ దొంగతనాలు కూడా జరగకుండా ఉండడం కోసం సంజన గారు ఇలా స్టాక్ మానిటర్ని పెడితే మంచిది అనేది ఒక సజెషన్ చేసి అందులో మనీష్ గారికి ఇద్దామనేది తిన ఉద్దేశం. అలాగే మనీష్ గారు కూడా రెడీగా ఉన్నారు దాన్ని తీసుకోవడానికి ఆ స్టాక్ మానిటర్గా. ఈలోపు శ్రేజ వచ్చేసి నేను మీరు అవమానించినట్టే కదా, అలాంటప్పుడు ఫుడ్ మానిటర్ని దానికి వాల్యూ ఏముంటుంది, మీరు ఇంకొక స్టాక్ మానిటర్ని పెడితే అనేది చెప్పి తను రేట్ చేసింది. సో అదేమో వాల్యూ ఏముంది, ఇది జస్ట్ డిస్కస్ చేస్తున్నాము, ఒకవేళ అలా పెట్టుకుంటే కొద్దిగా పని కూడా తగ్గుద్ది కదా ప్రియాక అనే ఉద్దేశంతో తను
రెండు చూసుకోలేకపోతుంది కదా. సో ఈ స్టాక్ సంబంధించి కంప్లీట్గా ఒక మానిటర్ పెడితే బెటర్ అనేది మా ఉద్దేశం అనేది డిస్కషన్. శ్రీజ దానికి ఏదో అపోజ్ చేసింది, అలాగా పోనీ అంటే ఈలోపు మనీష్ ఓకే ఏది పెట్టుకున్నా మనందరం గ్రూప్గా స్ట్రాంగ్గా ఉండాలి, మళ్ళీ దీన్ని బ్రేక్ అయ్యి మీరు ఏదన్నా మళ్ళీ దీంట్లో ఏదో ఇచ్చేసి ఎవరిష్టానికి వాళ్ళు ఇండివిజువల్గా ఆడేస్తే మళ్ళీ అది బ్రేక్ అయిపోతుంది. అలా కాకుండా అందరం ఒక యూనిటీగా ఉండాలి అనేది మనీష్ పాయింట్ ఇక్కడ, అది కరెక్ట్. సో ఈ విషయంలో ఏమైందంటే మానిటర్గా ఈ స్టాక్ మానిటర్గా మనీష్ని పెట్టడం శ్రీజాకి ఇష్టం లేదు. శ్రీజ ఏముంటుంది, మీరు ఖాళీగా ఉన్నారు కదా అని చెప్పి ప్రతిదాన్ని మీరు తీసుకుందాం అనుకుంటే ఎలాగా అనేది ఆనంది. ఓ పని చేయి, నేను తీసుకొని నాకు ఇవ్వకండి సంజన గారు అనేసారు. నువ్వు తీసుకో శ్రీజ, నువ్వు తీసుకుని నువ్వు చెయ్యి పర్వాలేదు అంటే నాకు వద్దు అని చెప్పాను. అలాంటప్పుడు ఎందుకు మాట్లాడడం సరే అయిపోయింది. ఇద్దరు ఇలా సాగుతున్నప్పుడు మనీష్ గారు మనీష్ గారు తన దగ్గర ఉన్న బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే తనే సూపర్ అన్ని విషయాల్లో మానిటర్ చేయడంలో కానీ, నిజాయితీగా మాట్లాడడంలో కానీ, లేదంటే తెలివిగా ఆలోచించడం కానీ తనే అందరికన్నా సూపర్ డూపర్ అనే ఫీలింగ్లో ఎక్కువ ఉంటాడు. అది ఈవెన్ ఇవాళ జరిగిన ఓటింగ్లో కూడా నేను జరిగింది చెప్తాను నేను, అది కంపారిజన్. ఫస్ట్ అండ్ ఆయనతో ఉన్న ప్రాబ్లం అదే. మీరు అనుకోకూడదు అవతల వ్యక్తి మిమ్మల్ని పొగడాలి తప్ప మీకు మీరే సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నట్టు ఎందుకు అలాగా ప్రతిసారి అలా బిహేవ్ చేస్తున్నారో మనీష్ గారు అర్థం కాదు. అయితే ఈ విషయంలో తనంది మేము చేయగలమండి, అందరూ మీరే కాదు అది అనే ఉద్దేశంతో మాట్లాడితే నేను చాలా బాగా మానిటర్ చేస్తాను, సో నాకు సూపర్ మానిటర్ అని అందరికీ తెలుసు అని. అదేంటి, నేను కూడా బాగా మానిటర్ చేస్తాను, నేను కూడా స్ట్రిక్ట్గా ఉంటానని అందరి ఫీలింగ్ ఉంటుంది, మీరే కాదండి, అంతే తప్పే ఉంది, మిమ్మల్ని మీరు పొగుడుకుంటే ఆమె పొగుడుకుంటుంది అనేసరికి అబ్బో అవునులే నువ్వు గొడవలాడడానికి బాగా స్ట్రిక్ట్గా ఉంటావులే అని చెప్పి ఒక మాట జారారు. అప్పుడు తను కూడా ఇంకో మాట అనింది. ఏంటంటే మనీష్ గారు ఏంటంటే గిచ్చేసి వదిలేస్తూ ఉంటారు, అవతల వాళ్ళు వాయిస్తో మాట్లాడతారు, మనీష్ గారు అంటే తెలివిగా బిహేవ్ చేస్తారు. కాకపోతే ఇదంతా గమనించే ప్రేక్షకుడికి అర్థమవుతూ ఉంటుంది. ఈయనే ఉన్నాడు, ఏం కెలికాడు, ఈయన ఏ రకంగా ప్రోప్ చేస్తున్నాడు అనేది జనాలు చూస్తూ ఉంటారు. ఈ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత మనీష్ గారు చాలా ఎమోషనల్ అయిపోయి ఎందుకో వెయిట్ చేసి, అంటే సరిగ్గా కమ్యూనికేషన్ చేయరు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు, నోరు వేసుకొని పడిపోతూ ఉంటారు. అంతేగాని కొద్దిగా రెస్పెక్ట్ ఇచ్చుకుందాం, ఒకరికొకరు ఏమనుకుంటున్నాం, మనం దేని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసేది అనేది ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది ఇచ్చుకోరు. కెమెరా ఉంటే చాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాను. ప్రియా గురించిను, అలాగే ఈవెన్ సంజన గారు అయి ఉండొచ్చు, అలాగే శ్రీజ గారు, వీళ్ళ గురించి తను కొద్దిగా ఎమోషనల్ ఫీల్ అయ్యి రెస్పెక్ట్ ఇచ్చుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఏంటిది కెమెరా ఉంటే చాలా అది ఇది అని చెప్పి ఇమాన్యుయల్తో చెప్పుకొని తను ఏడుస్తారు. బట్ ఒకటి, ఇవన్నీ ఉంటాయి అని చెప్పి ఎపిసోడ్ 8 వరకు అనేకం చూశారు. మీరు 1 వీక్కే మీరు మీ మాట వినకపోయినా లేకపోతే మీకు నచ్చినట్టు ఉండకపోవడం వల్ల మీరు ఎంత హర్ట్ అయిపోతే ఎలాగా? ఇప్పుడు ఇంకోటి, మిమ్మల్ని ఎవరో కూడా క్యారెక్టర్ డౌన్ చేసి కానీ లేదంటే మీరేంటి మనీష్ గారు అది ఇది అని చెప్పి ఎవరు మిమ్మల్ని టూ మచ్గా అక్కడ అన్నవాళ్ళు అయితే ఎవరు, నేను ఇప్పటికైతే చూసా ఎపిసోడ్ 9 వరకు వచ్చాం, నేను ఎప్పుడూ చూడలే. బట్ మీరు దాన్ని క్యారీ చేయలేకపోతే ఎలాగా మనీష్? ఎందుకంటే నిజంగా చెప్తున్నాను, ఒక్క టెనెంట్స్ అంటే సెలబ్రిటీస్ కామనర్స్ చూసుకుంటే టోటల్గా ఇక్కడ డౌన్లో ఉన్నది ఏ రకంగా డౌన్లో, అది లోపల బిహేవ్ చేయడంలో అయి ఉండొచ్చు, సరైన గేమ్స్ ఆడే విషయంలో అవ్వచ్చు, తెలివిగా బిహేవ్ చేయడంలో అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బ్యాలెన్సింగ్లో అవ్వచ్చు, కామనర్సే అక్కడ డౌన్లో కనిపిస్తున్నారు సెలబ్రిటీస్ కన్నా. అది బై నేచర్, అంటే ఒక స్క్రీన్ ప్రెజెన్స్ ఆల్రెడీ వాళ్ళందరికీ కెమెరాసు ఇలాంటి రంగుల ప్రపంచంలో కొంత అలవాటు ఉండడం వల్ల వాళ్ళు అలా ఉంటున్నారా, లేదా మీకు అసలు ఇలాంటిది ఏది అంతకుముందు తెలియదు కాబట్టి ఉంటున్నారనేది నాకైతే ఫీలింగ్ అది. ఎందుకంటే బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు, చాలా ఎమోషన్ అయిపోతున్నారు. ఎవరైనా ఇప్పుడు మీరు ఎందుకు ఏడుస్తున్నారు? మీ మాటకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదో, లేదంటే మీ మాట్లాడినప్పుడు మీకు తిరిగి అదే హుందాతనంగా రావట్లేదు అన్నారు. ఎందుకు ఇస్తారండి? ఎవరిష్టం వాళ్ళది. అది అక్కడ డిఫరెంట్ పీపుల్ వచ్చారు, డిఫరెంట్ నేచర్ పీపుల్ వచ్చారు కాబట్టి మీరు అవన్నీ బ్యాలెన్స్ చేయగలిగారు. మెయిన్ అయితే మనీష్ గారు అంత తెలివిగా మాట్లాడతారు కాబట్టి
మాట్లాడతారు కాబట్టి నేనైతే ఇలాంటిది మీ నుండి అయితే నేను సేమ్ ప్రాబ్లం మన హరీష్ గారితో కూడా సేమ్ ప్రాబ్లం అయింది. ఏంటంటే ఆయన నిన్న నాగార్జున గారితో జరిగిన టాపిక్ అవ్వచ్చు, సంజన గారు ఆయన మీద వేసిన నిందే అవ్వచ్చు, అలాగే ఎమాన్యుల్ మిగతా సభ్యులందరూ చెయ్యి ఎత్తి ఆయన చేసిన తప్పే అని చెప్పే ప్రయత్నం చేసినప్పుడు ఒక్క విషయంలో అయితే నేను ఒప్పుకుంటాను, డిప్రెషన్గా ఫీల్ అవుతా. ఫస్ట్ అది ఫినిష్ చేస్తాను. అది డిప్రెషన్గా ఫీల్ అలా పడుకుంటే సోఫా మీద బిగ్ బాస్ ఆయన్ని కన్ఫెషన్ రూమ్కి తిరగమన్నారు. ఎందుకంటే ఆయన అన్నం తినట్లేదు. నేను అంత స్ట్రాంగ్ పర్సన్ హరీష్ గారు కూడా ఇది ఎలా బిహేవ్ చేస్తే ఇంకా ఎందుకు, నేను అదే సెలక్షన్ చేసేటప్పుడు అన్నీ బిగ్ బాస్ సంబంధించిన వాళ్ళు అన్నీ చేస్తున్నారు తప్ప ఈయనకి ఓన్లీ షో ఆఫ్ ఇచ్చాడా? ఎందుకంటే దీనికి ముందు అగ్నిపరీక్షలో మొత్తం నేను ధైర్యవంతుని అది ఇది అన్న వ్యక్తులు లోపలికి వెళ్ళిన తర్వాత ఈయనకన్నా చాలా చిన్నపిల్లల్ని దమ్ముశ్రేజ గారు ఎత్తబాడుతున్నారు. ఈయన అంటున్నాడు నామినేషన్లో చెప్తా చాలా రంగులు బయట తీశారు ఈయన, ఆ లెక్కలు చూసుకుంటే ఫ్లిప్ అయిపోతున్నారు మాటలు. అంటే చేసిన పనికి చెప్పిన మాటలకి సంబంధం ఉండట్లేదు. ఆయన ఇంటెన్షన్ ఒకటి ఉంటుంది, అక్కడ అనేటప్పుడు ఇంటెన్షన్ వేరుంటుంది, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు టోటల్గా ఆయనకు పాజిటివ్గా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఎమాన్యుల్ని మీరేమనుకుండానే ఎమాన్యుల్ గుండంకులు అని ఆ టైంలో అన్నాడా? అంతకుముందు 2 సార్లు అన్నారు, మీరు నోటీస్ చేయలేదు అన్నారు, ఓకే వదిలేయండి, విన్నప్పుడు దాని గురించి ఎక్కువ మాట్లాడుకోగల. మీరు చాలా ఎక్కువగా ఫీల్ అయింది ఎక్కడ? నైట్ టేబుల్స్ వేసి కూర్చోబెట్టినప్పుడే కదా. ఎందుకు అంత ఫీల్ అయిపోయారు మీరు దానికి ముందు? ఫీల్ అవ్వడానికి ముందు మీరు ఒక మాట అన్నారు కదా, మరి తానంత ఫీల్ అవ్వాలి? రెడ్ ఫ్లవర్, మిమ్మల్ని రెడ్ ఫ్లవర్తో పోలుస్తున్నారు, రెడ్ ఫ్లవర్ అంటే మీరు అని చెప్పి మీరు పాయింట్అవుట్ చేశారు. రెడ్ ఫ్లవర్ అంటే ఏంటి? ఎర్ర పుష్పం. ఇంకా పచ్చగా మాట్లాడాలా? ఇది సోషల్ మీడియా కాబట్టి నేను మాట్లాడలేను అని మీరు ఆ ఇంటెన్షన్ వచ్చేలాగా మీరు ఆయన తక్కువ చేసినప్పుడు గుండంకుల్ అని అన్నాడు. మీరు పద్దాకా ఆ పాయింట్నే లేపుతున్నారు. అలాగే లేడీస్కి సంబంధించి కంపేర్ చేశారు భరణి గారిని, ఎమాన్యుల్ గారిని. అది ఒక పాయింట్ 50-50. అది కూడా మీరు ఆ టైంలో ఎలా అన్నారో అది మీ మనసుకే తెలుసుద్ది. మీ మనసులో దూరం మేమైతే చూడలేం. ఇప్పుడు మీరు రీతు చౌదరి నాగార్జున గారు ముందు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కానీ మీరు చెప్పినప్పుడు కానీ నాకు కూడా ఏమనిపించిందంటే మేబీ ఆ మీనింగ్తో అన్నారేమో కొద్ది 50-50 అవుతుంది. కానీ మీ మనసులో రియల్గా మీరు అనే వ్యక్తి కాదనేది మీకే తెలియాలి. మాకు చూసేవాళ్ళకి మీరు ఇన్ని మాటలు మాట్లాడి ఎగిరిపడేవాళ్ళు, మీరు ఆ ఉద్దేశంతో మాట్లాడరని గ్యారెంటీ ఏంటి చెప్పండి? మాట్లాడే ఉంటారు. సో మీరు అనాల్సిన మాటలు అనేసి మళ్ళీ మీరు దాన్ని డిఫెండ్ చేయలేక మీరు డిప్రెషన్ వెళ్ళిపోయి సింపతి క్రియేట్ చేయాలనుకుంటే కూడా రాంగ్. పద్దాక మాటలు వస్తే ఐ విల్ టేక్ కాన్సిక్వెన్సెస్, నేను హౌస్ నుండి బయటకు వెళ్ళిపోవడానికి రెడీ. మరి ఎందుకండి వెళ్ళింది? మీరు కాకపోతే ఇంకోళ్ళు ఎవరికైనా అవకాశం ఇవ్వచ్చు కదా. ఎందుకు? చూసేవాళ్ళు మాకు టైం పోక, మీ వెళ్ళని మీకు కూడా టైం పోక. ఏమనంటే బయట ఎఫెక్ట్ అవుతారు మీరు చేసే నిందల వల్ల అంటారు. ప్రూవ్ చేసుకోండి అది కరెక్ట్ కాదని మీరు అక్కడ చెప్పండి ప్లాట్ఫామ్ మీద. ఎలా చెప్తారు? అరిచి చెప్పేస్తున్నారు, మీరు ఎక్కిపోతున్నారు మనుషుల మీదకి. మీ నామినేషన్ చూశాను, మీరు ఎంత దారుణంగా బిహేవ్ చేశారంటే మీరు ఒక పేషెన్సీ లేదు మాట్లాడేటప్పుడు. డిస్కస్ చేయండి, పాయింట్ టు పాయింట్ మాట్లాడాలా. దాని గురించి నేను వివరిస్తాను. అయితే ఇప్పుడు కన్ఫెషన్ రూమ్కి పిలిచారైనా, లోపలికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన్ని ఓదార్చే ప్రయత్నం బిగ్ బాస్ చేశాడు. మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్, ఇప్పటికీ నేను బిలీవ్ చేస్తున్నాను, ఏమన్నా ఉంటే మీరు దాన్ని మాట్లాడండి, అది కొద్దిగా ధైర్యం చెప్పడానికి ట్రై చేశారు. తర్వాత రాతోండి లోపల పిలిచి కొద్దిగా దగ్గరుండి కొద్దిగా చూసుకో, ఆ భోజనం కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దానికి ఏం కావాలో దగ్గరుండి చాలా జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలని బాధ్యత ఇస్తారు. రాము కూడా ఓకే అన్నాడు. ఎంతమంది వెళ్ళి బతిమలాడారు అన్నం తినమని చెప్పి. ఇప్పుడు బిగ్ బాస్ అంతా నీ మీద కన్సర్న్ చూపించారంటే డెఫినెట్గా దాన్ని మీరు మోటివేషన్ తీసుకొని మాలాంటి ప్రేక్షకుడైన వాళ్ళకు కూడా మీ మీద 60-40 నమ్మకం ఉంది. 60-65% మీ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది మా అందరికీ. మేము కూడా ఫీల్ అవుతాం. మీరు వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి. మీ ధైర్యంగా మీరు బయటికి వెళ్ళి ఒక జెన్యున్ గేమ్ ఆడండి, జెన్యున్గా మాట్లాడండి. మిమ్మల్ని లైక్ చేయకపోతే టాప్ 5లో ఉండకపోతే అడగండి. అంతేగాని అలిగి కూర్చోవడం, తినను, నేను మాట్లాడను, భరణి గారితో మాట్లాడను, నేను వండి పెడితే నేను తినను, వాళ్ళు అసలు వాళ్ళ మధ్య ఉండాలంటే నాకు నచ్చట్లేదు, వీళ్ళంతా నాకు ఇదిగా ఉన్నారు, మీకు నచ్చినప్పుడు మిమ్మల్ని నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ చేస్తే బాగుంది బిగ్ బాస్. మీ ఎన్ని ఉంటాయండి బిగ్ బాస్. ఇవన్నీ ఎపిసోడ్ 8 వరకు మీరు చూసే వచ్చారు కదా, చూడకుండా రాలేదు కదా. ఏమనంటే బిగ్ బాస్కి చాలా రెస్పెక్ట్ ఇస్తాను. ఏంటి రెస్పెక్ట్ ఇచ్చేది? మీరు రెస్పెక్ట్ ఇవ్వాలనుకుంటే గేమ్లో ఉండాలి, ప్రూవ్ చేయండి. అప్పుడు చూసే ప్రేక్షకు కూడా శభాష్ అనిపిస్తుంది. అంతేగాని వెళ్ళిపోయి అన్నం తినకుండా ఎంతమంది బతులాడారండి అందరూ.
కళ్యాణ్ బతిమలాడాడు, రాము రాథోడు, భరణి గారు 2 సార్లు అడిగారు, ఇమాన్యుల్ అడిగారు, ఎంతమంది అడిగినా కనీసం తిన్నారా? తప్పది. తిండి మీద అలగడం, ఏమంటే ఆవిడ మీద నిందలేయడం. మీరు చేసిన పనికి మీరు కొద్దిగా రిగ్రెట్ అవ్వాలి. మీరు చేసిన తప్పుని మీరు ఒప్పుకోవడానికి కూడా మీ ధైర్యం సరిపోదు. బట్ వీ బిలీవ్ హరీష్ గారు స్ట్రాంగ్ పర్సన్ అయితే స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నాను. ఆడాలి మీరు. నా ఫీలింగ్ కాదు. ఈ సంజన గారు కూడా అంతే, పని పాట ఏముండదు, ఎప్పుడు దొంగతనాలు చేయాలి. ఇప్పుడు కెప్టెన్ అయ్యాక కూడా దొంగతనం చేసి ఐటమ్స్ దాటి ప్రియాని ఈ విషయంలో బ్లేమ్ చేయాలని చూడడం అనేది చండాలమైన పని. ఇప్పుడు ఎందుకు అలాంటి దొంగతనాలు చేసి నువ్వు ఒక కెప్టెన్గా దొంగతనం జరగకుండా చూసి ఆ ఫ్రూట్స్ ఎవరికైనా అందేలా చేయాలి. అన్వాంటెడ్ స్టఫ్ క్రియేట్ చేయడానికి అయితే సంజన గారు పదే క్రియేట్ చేస్తారు. ఒకసారి 2 సార్లు ఓకే. ప్రతి వారం మీరే ఒక స్టఫ్ క్రియేటెడ్గా అన్వాంటెడ్ స్టఫ్ని క్రియేట్ చేయడానికి ట్రై చేసి మొత్తం టాపిక్ మీ మీద నడిచేలా చేయడానికి అయితే మాత్రం ఇంటెన్షనల్గా చేస్తూ ఉంటారు. అది ఎల్లకాలం సాగదు సంజన గారు. మీరు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వర్క్ అండ్ గేమ్స్. దట్స్ ఇట్. అలాగే ఫుడ్కి సంబంధించి కుకింగ్ సెక్షన్లో మా సునీల్ గారిని రాము రాథోడ్ని చేంజ్ చేశారు. కొత్తగా కుకింగ్ సెక్షన్కి అసైన్ చేశారు. అలాగే ఇదంతా హీట్ ఆర్గ్యుమెంట్స్, మ్యాక్సిమం 80% హీట్ ఆర్గ్యుమెంట్స్, అన్వాంటెడ్ స్టఫ్, అన్వాంటెడ్ డిస్కషన్లు సాగుతూనే ఉంటాయి. దానివల్ల చూసే ప్రేక్షకుడు ఇరిటేషన్ తప్ప ఏం రావట్లేదు. ఈ మధ్యలో ఇమాన్యుల్ ఫన్ ఇంజిన్ ఎవరైతే ఉన్నాడో తన పాయింట్ దగ్గరికి వచ్చిన మాత్రం భలే ఎంజాయ్ చేసాం. నిన్న ఎపిసోడ్లో కూడా తనుజ గారితో తను క్రియేట్ చేసిన ఫన్ ఏదైతే ఉందో, అంటే నడుముకు సంబంధించింది, ఈయన నడుము నొక్కినట్టు ఆయన చేసిన ఫన్ ఎంత బాగుందంటే చూడడానికి సరదాగా చాలా బాగా నవ్వుకున్నాం. చాలా నా వరకైతే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా కాసేపు. అంటే బాగుంటుంది. అది ఓన్లీ తిట్టుకోవడమే కాదు బిగ్ బాస్ హౌస్. మిగతా వాళ్ళ టార్గెట్ అంతా సంజన గారిది, మిగతా వాళ్ళదైతే ఈ ప్రియా ఒకటి, శ్రీజ ఒకటి, మనీషు, హరీష్, వీళ్ళందరూ ఏదో కొట్టుకు సావడానికి బిగ్ బాస్. కొట్టుకుంటేనే ఇందులో సరగా వాళ్ళంగా నవ్వించవచ్చు, ఫన్ చేయొచ్చు, సరదాగా ఎంజాయ్ చేయొచ్చు, అనేకం ఉంటాయి. సో ఇప్పుడు ఆయన తనుజ గారితో అలాగే రీతు చౌదరితో కూడా ఆయన చేసిన ఫన్ చాలా ఎంజాయ్, కాసేపు రిలాక్స్గా అనిపించింది ఆ బిగ్ బాస్ చూసినంతసేపు. చాలా ఫన్గా, చాలా హ్యాపీగా. ఆయన వల్ల అయితే మాత్రం ఆ మాత్రం నవ్వుతున్నారు ప్రేక్షకులు అంటే నాకు తెలిసి ఇమాన్యుల్ వల్ల అనేది నా ఫీలింగ్. నామినేషన్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ నామినేట్ చేయడం హరీష్ గారిని నామినేట్ చేసింది. ఎందుకంటే ఆయన ఫస్ట్ వీక్లో ఈ ఫుడ్ కుకింగ్కి సంబంధించి ఏమేమి వంట చేసింది కదా, ఆ టైంలో ఆమెని కొన్ని విషయాలు ఇసుకిచ్చాడు. అది వాస్తవం. అంటే పద్దాకెళ్ళి అది ఏంటి ఎంత పెడుతున్నారు ఇలాంటి విషయాల్లో ఆబ్వియస్లీ అడిగింది తప్పేం కాదు, ఏమీ చెప్పొచ్చు. బట్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ నేను ఒక్కడే మాట్లాడలే, చాలామంది వెళ్ళి ఆమెని ఇది ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, ఏమేసారు, ఇది ఎంత అయ్యింది అంత అయ్యింది అని ఇసుకిచ్చేశారు టూ మచ్గా. ఇప్పుడు మీకు ఇది కావాలని చెప్పేసి వదిలేయండి, ఆమె చేసిద్ది వండ లేదంటే మీరే వండుకోవచ్చు, వచ్చేసి మీరు వండుకోండి. అంతేగాని ఆమె చెప్పి ఆ విషయంలో కొద్దిగా అదే పాయింట్ మీద హరీష్ గారిని నామినేట్ చేసింది. హరీష్ గారిని దాన్ని డిఫెండ్ చేయడం కోసం. హరీష్ గారి దగ్గర ఉన్న ఇంకో బ్యాడ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతల వ్యక్తులు ఏదన్నా చెప్తే తీసుకొని ఒకవేళ తప్పు ఉంటే యాక్సెప్ట్ చేయడు. యాక్సెప్ట్ చేస్తాడేమో అని వెయిట్ చేస్తూ ఉంటారు చూసేవాళ్ళు. అది యాక్సెప్ట్ చేయరు. అదే ప్రాబ్లం. ఇప్పుడు ఆయన ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు. ఆ ఎగ్జాంపుల్స్ నిజం చెప్పాలంటే ఏది సూట్ అవ్వదు, అథెంటికేషన్ ఉండదు. ఆయన చెప్పే రీజన్స్ అథెంటికేషన్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాంగ్గా నిలబడలేరు. ఆయన డిఫెండ్ చేస్తే ముందు ఆ నోరు వేసుకొని అవతలను హోల్డ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇదే విషయం మీద అలాగే ఇంకోటి కూడా తనుజ గారిని ఆయన చాలా మాట్లాడినారు. మీరు అన్నపూర్ణ దేవులా నవ్వుతూ పెట్టాలి ఇలాంటి అలాగే బాడీ లాంగ్వేజ్ గురించి కూడా ఆయన కొద్దిగా బ్యాడ్గా మాట్లాడారు. సో ఆ విషయంలో ఆమె హర్ట్ అయింది. నా బాడీ లాంగ్వేజ్ గురించి ఆయన అలా మాట్లాడతారా అని చెప్పి ఆమె ఫీల్ అయిందే, ఓటేసింది. వ్యాలిడ్గా అనిపించింది. అలాగే ఆయన డిఫెండ్ చేసుకున్నారు. 50-50 అనిపించింది. నాకు హరీష్ గారి విషయంలో అంత స్ట్రాంగ్గా అనిపించలేదు. ఇంకోటి, ఏది కూడా అరిచి చెప్పాల్సిన అవసరం లేదు, పాయింట్ చెప్పొచ్చు. పాయింట్ టు పాయింట్ మాట్లాడితే చాలా బాగుంటుంది. హరీష్ గారు అందరూ ఇద్దరు నామినేట్ చేయాలి. ఈ వీకు ఇద్దరు నామినేట్ చేస్తారు. అందులో తనుజ హరీష్ గారిని నామినేట్ చేసింది. రెండో నామినేషన్ వచ్చేసరికి మన ఫ్లోరా గారిని, ఆశా సైని గారిని నామినేట్ చేసింది. ఎందుకంటే మన సంజన గారి షాంపూలో హెయిర్ కండిషనరు కలపడం అనేది చాలా రాంగ్. నాకు కూడా రాంగ్ అనిపించింది. ఎందుకంటే అది ఫిజికల్గా డ్యామేజ్ ఏమో కెమికల్ రియాక్షన్ వచ్చేసి అలా కలపడం వల్ల ఏమైనా షాంపూ హెయిర్ కండిషనర్ రెండు కలిపి ఇవ్వడం వల్ల హెయిర్కైనా డ్యామేజ్ జరిగితే
సో దట్టు ఆమె అంతకుముందు దొంగతనంకి సంబంధించి అజయ్ సైని గారు స్ట్రాంగ్గా ఆమెను అపోజ్ చేసింది సంజన గారు. అలాంటప్పుడు ఈమె థమ్సప్ దొంగతనం చేసింది, యాజ్ వెల్ యాజ్ షాంపూని రెండు మిక్స్ చేసి హరీష్ గారితో కలిపి పెట్టడం అనేది మరి ఎవరికి షేర్ చేయలేదు, ఆమెకి చెప్పలేదు. సరే కాసేపు అలాంటివి కనబడకుండా చేసినప్పటికీ తర్వాత వెళ్ళి ఏమిటి వాడేశారా, వాడొద్దు, మేము అలా చేసామండి అని చెప్తే చూసేవాడికి కూడా బాగుంటుంది. అయినా ఇలాంటి పనులు దేనికి అసలు నాకు అర్థం కాదు. ఈ దొంగతనాలు ఇవన్నీ ఎందుకు? కాసేపు నవ్వుకోవడం బాగుంటుంది కానీ ప్రతి వారం ప్రతిరోజు అది చేయకూడదు. ఈ విషయం మీద నామినేట్ చేసింది, ఆమె కూడా యాక్సెప్ట్ చేసింది, నేను అవి చేసినప్పుడు కూడా సారీ అండి అని చెప్పి. నెక్స్ట్ మనీష్కి అవకాశం వచ్చింది. మనీష్ భరణి గారిని నామినేట్ చేశాడు. ఎందుకంటే కానీ మనీష్ గారు భరణి గారు చెప్పిన చాలా పాయింట్లు నాకు తెలిసి లైవ్లో మేము కూడా చూసి ఉండం. లైవ్లో చూసేవాళ్ళకి నాలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో లైవ్లో కూడా చాలా అన్ని గమనించి ఉంటారు. మరి మనీష్ గారికి ఎలా తెలుస్తుందో, మరి ఓవర్ స్మార్ట్ లాగా ఆయన వేసిన విషయాలు అంటే మీరు ఎంత మిమ్మల్ని మీరు చాలా స్ట్రిక్ట్ పర్సన్లా అనేసుకొని మీకు మీరే డిక్లేర్ చేసేసుకొని మీరు ఏది చెప్పినా అదే కరెక్ట్ అన్న ఫ్లోలో ఉంటారు తప్ప అది చూసే ప్రేక్షకుడికి అది సింక్ అవుతలేదు అనేది కూడా మీరు చూసుకోవాలి. ఇందాక శ్రీజ గారి విషయంలో కూడా మీరు అన్నమాట రాంగ్. ఇందాక నేను చెప్పిన దాంట్లో ఇక్కడ కూడా మీరు ఏంటంటే మీరు మా యూనిటీని దెబ్బతీస్తున్నారు, మమ్మల్ని విడగొట్టే ప్రయత్నం చేశారు, మేము విడిపోవడానికి మీరు ఒక కారణమే అని చెప్పి భరణి గారు నిందేస్తారు. అంటే హౌస్ ఓనర్స్ విడిపోవడానికంట. మరి హౌస్ ఓనర్స్ విడిపోయేంత చిన్నపిల్లలా, లేదంటే వాళ్ళకి అంత ఇది లేదా, జ్ఞానం లేదా, లేదంటే ఏం చెప్తే ఎందుకంటారు? ఈవెన్ టెనెంట్స్గా ఉన్న వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు పద్దాక అనేది ఒక నిందేశారు. ఆయన భరణి గారు అందుకే ఆ క్వశ్చన్ వేశారు. నేను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఎమాన్యుల్ అవ్వచ్చు, సంజన గారు అవ్వచ్చు, ఫ్లోరా గారు అవ్వచ్చు, తనూజ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ సెలబ్రిటీస్ వాళ్ళందరూ బాగా బయట రాము రాథోడ్ అవ్వచ్చు, వీళ్ళందరూ బాగా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు, పెద్దవాళ్ళు, సునీల్ శెట్టి అంతా సీనియర్లు. నేను ఒక భరణి చెప్తే వినేంత చిన్నపిల్లలు కాదు, అంత చిన్న మైండ్ అయితే అసలే కాదు. సో వెరీ మెచ్యూర్డ్, దే ఆర్ ప్రూవెన్ ఆల్రెడీ. బయట చాలా పెద్ద వాళ్ళందరూ వాళ్ళని నేను ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేశారు. దెర్ ఈజ్ అంటే ఒక బేస్లెస్ ఎలిగేషన్ చేస్తారు ఆయన. అదే ప్రాబ్లం మనీష్ గారితో ఉంది ఏంటంటే ఆయన ఏదో మనసులో అనేసుకుంటాడు, అది చెప్పేసి దాన్ని ప్రూవ్ చేయడం కోసం ఈవెన్ ఆయన ఏంటంటే ఆయన చెప్పిన వాడు ఆయనకి నమ్మకం ఉండదు. అందుకే పక్కన వాళ్ళు పెద్దగా అడుగుతుంటారు, ఏమన్నారు పవన్, ఏమన్నారు అని, రాము ఏమన్నారు ఆ రోజు అని పక్కన వాళ్ళు అడుగుతూ ఉంటారు. అంటే ఈ సీకింగ్ ఏ సపోర్ట్ ఫ్రమ్ అదర్స్. ఈ నామినేషన్ ఏమైనప్పుడు మిగతా వాళ్ళ ఎవిడెన్స్లు పెద్దగా ఎందుకు అడుగుతారో అర్థం కదా. త్రూఅవుట్ ద నామినేషన్లు ఎవరైనా నామినేట్ చేసినప్పుడు కూడా ఈయన పక్కన వాళ్ళు అడుగుతుంటారు. ఈ విషయంలో భరణి గారు స్ట్రాంగ్గా అపోజ్ చేశారు. ఈ విషయంలో మధ్యలో కూడా మీరు ఎందుకు ఆన్లైన్లో అడుగుతారు, మీ నామినేషన్లో మీరే చెప్పండి అని చెప్పి. నెక్స్ట్ రీతు గారిది కూడా బేస్లెస్ నామినేషన్. ఏదో అంట్లు క్లీన్గా ఉండవని చెప్పి అది అని ఇదని అంటే దానికి ఆమె ఫుల్లీ కౌంటర్ ఇచ్చింది. అసలు ఎప్పుడు ఉండలేదంటే అనలేదు, చాలాసార్లు అంటారు. లోపలికి వచ్చేటప్పుడు పర్మిషన్ అడగరు, మీరు వచ్చేస్తారు, హౌస్ని మీ సొంత హౌస్ లాగా వాడేసుకుంటున్నారు అని చెప్పి అన్నాడు. సరే నేను ఎన్నిసార్లు పర్మిషన్ లేకుండా వచ్చాను చెప్పండి అంటే చెప్పడు, ఎన్నిసార్లు వచ్చానో చెప్పండి అంటే దాని మీద ఆన్సర్ ఉండదు. కళ్యాణ్ అడుగుతాడు కాసేపు, పవన్ అడుగుతాడు కాసేపు, లేకపోతే ఇంకోళ్ళని అడుగుతాడు, వాళ్ళందరూ ఏమంటున్నారు, నన్ను అయితే అడిగిందని అంటున్నారని. లేదు కరెక్ట్గా గుర్తుపెట్టుకోనంటే ఏం కరెక్ట్, మీరు ఎందుకు అంత ఫోర్స్ చేసి వాళ్ళని ఇండైరెక్ట్గా మీకు సపోర్ట్ చేయండి మీ నామినేషన్ అన్నట్టు అడగడం అనేది, మీ నామినేషన్ మీది, మీరు చెప్పండి స్ట్రాంగ్గా పాయింట్లు వచ్చే. మీరు అనుకుంటారు కదా నా నామినేషన్ నా బ్రెయిన్లో ఉంది, నేను ఎవరితో షేర్ చేసుకోదలుచు, అంత తెలివిగా ముందు నిండా 1 day 2 days బిఫోర్ నుంచే మీరు నామినేషన్లు ఎవరిని చేయాలనుకున్నప్పుడు మీ దగ్గర పాయింట్స్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉండాలి. మీ నామినేషన్లు రెండు కూడా అంత వ్యాలిడ్గా అనిపించలేదు. ఇక్కడ ఒకటే జరుగుతుందిలేండి, కామనర్స్ వచ్చేసరికి సెలబ్రిటీస్ వచ్చేసరికి మ్యాక్స్ కామనర్స్ ఉంటే చేస్తున్నారు. ఈ రివెంజ్ నామినేషన్ జరుగుతుంది తప్ప వ్యాలిడ్ నామినేషన్ అయితే ఎక్కడా జరిగి సావట్లేదు. ఇలా సాగుతూనే ఉంది. ఆమెమో నేనైతే ఒప్పుకోనంటే బిగ్ బాస్ లాస్ట్కి కలెక్ట్ చేసుకొని నామినేషన్ అనేది ఒప్పుకుంటారో ఒప్పుకోకపోవడం అనేది మీ ఇష్టం. బట్ నామినేషన్ అవతల వ్యక్తులను మిమ్మల్ని నామినేట్ చేసినప్పుడు మీరు కంపల్సరీగా నామినేషన్ తీసుకోవాల్సింది, వేరే ఆల్టర్నేట్ లేదని చెప్పిన తర్వాత తను ఆ మొహానికి రంగు పూయించుకుంది. అయితే ఫైనల్గా ఏంటంటే మనీష్ గారు తన పాయింట్ చెప్పి అవతల ఒప్పుకోనప్పుడు కొంత అసహనం గురవడమే కాదు, దాన్ని నిజం అని చెప్పడానికి ఆయన ఒక నవ్వుతూ లేదు ఆపండి లేదు ఇలా అనేసి ఏం కరెక్టు
ఆ నవ్వుతోనూ ఈయన చాలా స్ట్రిక్ట్, ఈయన చాలా బాగా నమ్మకమైన వ్యక్తి అని మాటల ద్వారా తెలియజేయడానికి, ఆ బాడీ లాంగ్వేజ్ ద్వారా అవతలని హోల్డ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అదైతే నేను గమనించింది. అది ఎక్కడో ఆయన ఒక జెన్యూనిటీ మిస్ అవుతూ ఉంటాడు. ఆయన చేసిన తప్పును కవర్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. అంటే ఈగోకి వెళ్తూ ఉంటాడు తప్ప రియాలిటీ దగ్గర ఒక్కొక్క దగ్గర ఆగాలి. మనీష్ గారిలో మంచి మంచి క్వాలిటీస్ ఉన్నాయి, నిజంగా చాలా మంచి క్వాలిటీస్. కానీ ఇది ఒక్కటి తను మార్చుకుంటే చాలా మంచిది అనేది నా ఫీలింగ్. ఇది ఈరోజు ఎపిసోడ్ 9కి సంబంధించి బ్రీఫింగ్. దయచేసి చూసే ప్రతి ఒక్కరికి దయచేసి నా వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి చూసే వాళ్ళందరూ దయచేసి. అలాగే మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే, ఏమైనా నేను చేంజ్ చేసుకోవాల్సి ఏమైనా ఉంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ సో మచ్.